హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము అబ్రాడ్ ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. అది కూడా దుబాయ్ ఫార్మసిస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని చెప్పొచ్చు. అండ్ క్లయింట్ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th, 20 మరియు 21st April 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ గురించి అసలు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అడుగుతున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అండ్ అదే విధంగా దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చితేనే లైక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా మన ఫార్మా గైడ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దామా? లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ వచ్చేసి దుబాయ్ కోసం అని చెప్పొచ్చు. అండ్ కంపెనీ వచ్చేసి ఆస్టర్ ఫార్మసీ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఫార్మసిస్ట్ కోసం మరియు ట్రైనింగ్ ఫార్మసిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇంటర్వ్యూ డేట్స్ ముఖ్యంగా మనం గమనించినట్లయితే 19th, 20 మరియు 21st April 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఏ విధంగా అంటే వాళ్ళు అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ మరియు మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి వెను మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు అడగడం జరుగుతుంది. అండ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్, రిటైల్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫ్రమ్ ఎ రెనౌడ్ ఆర్గనైజేషన్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 28 years వాళ్ళని మాత్రమే ఆడడం జరుగుతుంది. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్మార్ట్, అంబిషియస్, టైజ్డ్. నెక్స్ట్ కస్టమర్ సెంట్రిక్ అండ్ విల్లింగ్ టు గో ద ఎక్స్ట్రా మైల్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ 8:30 నుంచి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ కాంటాక్ట్ నెంబర్ కి ఫోన్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ వాట్సాప్ ద్వారానే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. పర్ డే 150 మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే 150 ఆ రోజులో అయిపోతాయో నెక్స్ట్ అడ్మిషన్స్ క్లోజ్ చేసి నెక్స్ట్ డే వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ మీరు పొందుపరచాలి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, కలర్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్, కలర్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్ అన్ని కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి apply@emedhr.com/jobs మీకు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అవడం జరుగుతుంది. అంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ హాల్ టికెట్ లో మీరు ఎక్కడికి రావాలి, ఏ డేట్ లో రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా పొందుపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం 3 days లో అడుగుతున్నారు కాబట్టి ఆ 3 days లో మీరు ఎప్పుడు వెళ్ళాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి హాల్ టికెట్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దుబాయ్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి అటు ట్రైనింగ్ ఫార్మసిస్ట్ కి మరియు ఫార్మసిస్ట్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే లైసెన్స్ లేని వారికి ట్రైనింగ్ ఫార్మసిస్ట్ గాను, ఆల్రెడీ DHA లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఫార్మసిస్ట్ గాను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఎలాంటి శాలరీ కానీ వీసా డీటెయిల్స్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. సో మీరు కేర్ఫుల్ గా అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూస్ కి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది దుబాయ్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కింద మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు, ఫ్రెషర్స్ కి అడగట్లేదని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దుబాయ్ ఫార్మసిస్ట్ సంబంధించిన పూర్తి వివరాలు అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ వల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు, 1 రూపీ చార్జెస్ కూడా అవ్వవు. చూసారా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఎవ్రీ డే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటి తాలూకు నోటిఫికేషన్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే మన వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.